పొందిన స్థానం నాకు అక్కర్లేదులేండి. ఛీ, మారవే, నువ్వు మారవు. ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావు. నిన్న దేవుడే రక్షించాలి. థ్యాంక్స్. మళ్ళీ నేనే రక్షించాలి అనలేదు. బయలుదేరు. నువ్వంత భయపడాల్సిన అవసరమేమీ లేదు. నేనేమి ఇక్కడ ఉండిపోన్లే. నేను వెళ్ళొస్తాను. పూర్తిగా బుద్ధి జ్ఞానం వదిలేసింది ఇది. లక్ష్మి వెళ్ళు, పిల్లాడికి మందులు అవి జాగ్రత్తగా వెయ్యి. వెళ్ళు. అలాగే అత్తయ్య. వదిన గారు వచ్చి ఎంతసేపు అయింది? స్వర్ణ ప్రవర్తన చూస్తుంటే చాలా భయంగా ఉంది. అత్తగా మీరే అంత భయపడుతుంటే కన్న తల్లిగా నేనెంత భయపడుతున్నానో, నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో, ఎవరికి చెప్పుకుని బాధపడాలో, ఎలా నా మనసుకి సమాధానం చెప్పుకోవాలో ఎవరు ఓదార్చగలరో నాకు అర్థం కావడం లేదు వదిన గారు. నా గుండె దిటో చేసుకోలేకపోతున్నాను. ప్రతి క్షణం వాళ్ళ గురించిన ఆలోచనలే. నన్ను నేను సముదాయించుకోలేక సతమతం అయిపోతున్నాను వదిన గారు. ఎందుకు సీత మీద అంత శత్రుత్వం పెంచుకుందో, ఎందుకు ద్వేషిస్తుందో అర్థం కావటం లేదు. స్వర్ణలో ఈ అభిప్రాయమే బలపడితే జీవితంలో అక్క అన్న విషయమే మర్చిపోతుందేమో. మళ్ళీ వాళ్ళు ఇంక జన్మలో కలవరేమో అనిపిస్తుంది. మూర్ఖత్వంతో సీత ప్రేమని అది అర్థం చేసుకోవడం లేదు. ఇల్లు వాకిలి పిల్లాడు అన్నీ వదిలేసి క్లబ్బులు సావాసాలు. ఎటుపోతుందో ఏమైపోతుందో అన్న అనుమానం పీడిస్తుంది. ఎవరన్నా లెక్క లేకుండా పోయింది, ఏవన్నా విరుచుకు పడుతుంది. తప్పమ్మా అన్నవాళ్ళనే తప్పు అంటుంది. ఎదురు తిరిగి పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది. ఏం చేస్తే అది దారికొస్తుందో, దాని తప్పది ఎలా తెలుసుకుంటుందో తెలియకుండా పోతుంది. నీకు శుభం, నీ పిల్లాడి క్షేమం అని, పుట్టింట్లో భోగిపళ్ళు పోయించాలి అని ఇద్దరినీ ఒక చోటకు చేర్చగలిగితే, ఎదురు పడితే ఏదో వంకతో పంచాయితీయే కాని ఓ పండగ సాంప్రదాయం అని అది ఆలోచిస్తుందంటారా? మనమందరం ఉంటాం కదా వదిన గారు. ఎంతమంది ఉన్నా దాని నోరు మూయించగలమా? అది ఆగమంటే ఆగుతుందా? కలగజేసుకోవద్దు, తలదూర్చొద్దు అంటూ తిరగబడుతుంది కదా. తన పిల్లాడికి సంబంధించిన విషయమేగా. భయపడి ప్రయత్నం మానేస్తే ఎలా వదిన గారు? గతంలో అది చేసిన గొడవలే నా భయానికి కారణం వదిన గారు. నా కొడుకు అంటుందిగా. 10 మంది ఆశీర్వాదం మంచిదని మనమే నచ్చ చెబుదాం. సరే వదిన గారు, అలాగే నేనొచ్చి అందర్నీ భోగిపండ్లు పోయాలని పేరంటానికి పిలుస్తాను. ఆ భోగిపండ్లైనా వాళ్ల మధ్యున్న కోపతాపాలు తగ్గిస్తాయేమో. సరే వదిన గారు, ఈ విషయం చెప్దామని వచ్చాను. వస్తానండి. మంచిది వదిన గారు. ఏంటమ్మా, ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నారు? భోగి కదా, గోమయంతో భోగి గొబ్బమ్మలు చేస్తున్నాను. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికేది గొబ్బెమ్మే తల్లి. వాకిలి ముందు రంగవల్లులు, ముఖద్వారాన అటూ ఇటూ భోగి గొబ్బెమ్మల్ని పెట్టి పసుపు కుంకాలు పూలు పళ్లతో పూజ చేస్తే చెడు ఆ ఇంటి వైపు తొంగి చూడదు. గాలి ధూళి ఆ ఇంట సోకదు. గొబ్బెమ్మల స్వాగతానికి
మహాలక్ష్మి మందహాసంతో మన ఇంట అడుగు పెడుతుంది. ఆవిడ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. గోవు పవిత్రం. గోమూత్రంతో కలిపిన గోమయంతో శుద్ధి చేసి ముగ్గేసి గొబ్బమ్మ తల్లికి ఆసనం వేసి పూజ చేస్తే ఇంటిల్లి పాదికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాదమ్మా, ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంటి ముందు గొబ్బెమ్మల్ని ఉంచితే క్షేమదాయకం అమ్మా. గొప్ప అదృష్టవంతులయ్యేలా దీవిస్తాయి. శుభకరం, క్షేమదాయకం అమ్మా. బుజ్జిగాడి కోసం, ఆ ఇంటి అష్టైశ్వర్యాల కోసం, అమ్మమ్మ తాతయ్య గారుల ఆయుర ఆరోగ్యాల కోసం నా మెట్టినింటి ముందు గొబ్బెమ్మల్ని పెట్టాలి. ఎలా? ఇంత పెందలాడే లక్ష్మి లేచిందంటే సీత లేదని కాబోలు. పండగ రోజు కదా, అందుకే లక్ష్మి లేచి ఉంటుంది. ఏంటత్తయ్య? అదేంటి, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా? బయట ఊడ్చి కళ్ళాపు చల్లేదెవరు? పండగ కదా, పని మనిషి ఏమైనా వచ్చిందేమో. సరిపోయింది. వారేడు పొద్దెక్కిన తర్వాత వచ్చి మనం కాఫీ ఇస్తే తాగి ఒళ్ళిరిచేది. అది పెందలాడే రావటం ఏమిటి? పైగా అది పెద్ద పండగకి ఊరెడుతున్నానని చెప్పి మరీ వెళ్ళింది. అసలు మన ఇంటి ముందా పక్కింటి ముందా? నేను వెళ్ళి చూసొస్తాను అత్తయ్య. చూడు చూడు. ఎవరమ్మా నువ్వు? ఆగమ్మా, మా ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వెళ్తున్నావు. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. అమ్మా సీత, ఏంటమ్మా ఇది? కాదని వెళ్ళి ఈ ఇంటి క్షేమం కోరి రంగవల్లులు దిద్దడానికి వచ్చావా?
మెట్టినింటి యోగక్షేమాలు భోగభాగ్యాలు కోరి గొబ్బెమ్మలు పెడుతున్నావా? ఉండలేని పరిస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళాను కానీ మిమ్మల్ని అందరినీ కాదనుకోలేను కదా అత్తయ్య. ఎవరు లక్ష్మి? సీత, ఎవరే లక్ష్మి? ఎవరది? సీత, ఏమిటి ఇది? దర్జాగా మమ్మల్ని లేపి శుభం తలిచి చేయాల్సిన పని నీ ఇంటి ముందు నువ్వే చీకట్లో దొంగచాటుగా చేయాల్సిన పని ఏమొచ్చింది నీకు? శుభకరమైన పని ఎలా చేసినా శుభమే అమ్మమ్మగారు. నా ఇల్లు నా వాళ్ళు అనున్నా నేనుండి కొంతమందిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా మీరిప్పటికీ ఎప్పటికీ నా వాళ్లే కదా అమ్మమ్మగారు. నా జీవితం ఈ ఇంటి పేరున ఈ ఇంటితోనే ముడిపడింది. అందుకే ఈ వంశాభివృద్ధి కోరి ఈ ముత్యాల ముగ్గులు వేసి శ్రీలక్ష్మిని ఆహ్వానిస్తున్నాను. సీత, ఎంత పెద్ద మనసు నీది. మరొక పెద్దతనం చెప్పింది. అందుకే ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి వచ్చాను. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? గుడిలో పూజారి గారి భార్య గొబ్బెమ్మల స్వాగతానికి మహాలక్ష్మి మందహాసంతో మన ఇంట అడుగు పెడుతుంది. ఆవిడ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంటి ముందు గొబ్బెమ్మల్ని ఉంచితే గండాలని గడప దాటనివ్వవు తల్లి. వంశాంకురంతో మన వంశం అభివృద్ధి చెందాలి కదా అమ్మమ్మగారు. మరి ఈ విషయమే చెప్పొచ్చు కదా సీత. వాడికి నలతో ఉందని ఆరాటపడొస్తే అది నానా అర్థాలు తీసింది, నానా మాటలంది. ఈ విషయం చెప్పినా నా ఉద్దేశానికి అర్థం మారుస్తుంది. ఏదో స్వార్థం ఉంది అంటుంది కానీ తిన్నాక నా బిడ్డ క్షేమం కోరి వచ్చింది అని అనుకోదు, అనదు కూడా. అది రాతాంతం చేసి పండగ సంతోషాన్ని మనకి దూరం చేస్తుంది. అందుకే నా ఆలోచనల్ని అది అనుమానించొద్దు, అవమానపరచకూడదనే ఇలా రావాల్సి వచ్చింది అమ్మమ్మగారు. దాని ముఖం, నీ తపన ఆరాటం మాకు తెలీదా? అది తప్పు పడుతుందని నువ్వు తప్పుకొని తిరుగుతావా? మేలు కోరేవాళ్ళు నేరుగా రావచ్చే. ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడటమేమిటి సీత? భయం కాదమ్మమ్మగారు, ప్రేమ. ఇంతకాలం నేరుగా వచ్చినందుకే ఇంత దూరం కావాల్సి వచ్చింది. ఇంకా దూరం అవడం నాకు ఇష్టం లేదు. నా అనుకునే వాళ్ళెవరికి ఏ కష్టం నష్టం కలగకూడదనే నా తాపత్రయం. ఏ ఆటంకం లేకుండా అమ్మవారి ఆహ్వానానికి చేయాల్సిందంతా చేశాను. నేను వస్తానమ్మమ్మగారు. సీత, ఎలాగో వచ్చావుగా, మేము చూసాంగా, రా లోపలికి. రామ్మా సీత, రా. అమ్మమ్మగారు, నేను రాను అని నాతో అనిపించకండి. అది లేచినట్టుంది. ఈ టైంలో మనల్ని ఇక్కడ చూస్తే భోగి మంటలు వేయాల్సిన టైంలో అది మరొక మంట రాచేస్తుంది. శుభం కోరొచ్చి బాధని మిగిల్చిందాన్ని అవుతాను.
నన్ను క్షమించండి. కలగబోయే శుభంలో మళ్ళీ మన కలయిక ఒక శుభం కావాలి. వెళ్ళొస్తాను అమ్మమ్మ గారు. సీత, వస్తాను అత్తయ్య గారు. సీత, అత్తయ్య, ఇంత మంచితనాన్ని ఎంత క్షోభ పెడుతుంది స్వర్ణ. సీత చెల్లెలుగా సీతను సాధించి వేధించడానికి పుట్టినట్టుందది. ఆ అమ్మవారే మళ్ళీ మనల్ని సీతని కలపాలి. అమ్మో 5 o'clock అయిపోయింది. త్వరగా జిమ్కి వెళ్ళాలి. ఏంటి అత్తా కోడళ్ళు తెల్లారక ముందే ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఆ అరుంధతి కనిపిస్తే చూస్తున్నాం. ఆరోగ్యాలు చెడితే ఆసుపత్రులు కనిపిస్తాయి. చి, 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 చి. ఏంటి పేడ ముద్దలు? బుల్షిట్. ఏయ్, కళ్ళు నెత్తికెక్కిందానా? సరిగా చూసుకోకుండా గొబ్బెమ్మలు తొక్కింది కాక పేడముద్దలంటామేమిటి? పేడముద్దలు తింగరదానా. చూపు, మాట, నడత అన్నీ వంకరేనా? ఎందుకే నీ బుద్ధి మరీ ఇంత వంకరైపోయింది? ఓ పండగ పబ్బం సంతోషం లేకుండా ఈ పంటలు వేసుకుని పరుగులేమిటే? ఇల్లు వాకిలి పట్టం దానివి గౌరీదేవితో సమానమైన గొబ్బెమ్మలు పట్టుకుని పేడముద్దలంటావా? ఆ నెత్తికెక్కిన కళ్ళు అసలు లేకుండా పోతాయి. పోతే పండగ చేసుకోండి. ఆయన ఏదో అన్నట్టు వీధిలో పెట్టాల్సిన గొబ్బెమ్మలు మార్బుల్స్ మీద మొజాయికుల మీద పెట్టడం ఏంటి? మీకంత పవిత్రం అనిపిస్తే వెళ్ళి ఏ పిఠాపురంలోనో చీరాల్లోనో పెట్టుకోండి. ఇలా దారికి అడ్డంగా పెట్టి జారిపడేలా చేయకండి. మనం ఎక్కడుంటే అక్కడ గొబ్బెమ్మలు పెట్టుకోవడం క్షేమం, కానీ ఎక్కడో పెట్టమంటావే? బుర్ర తక్కువది అలాగే మాట్లాడుతుంది. జడ వదిలి పూలు చెవుల్లో పెట్టుకునే రకం. మీరు ఆ పని చేయాలనే చూస్తున్నారు. నా చెవులు అందటం లేదని అక్కసుతో మాట్లాడుతున్నారు. చూడబోతే అత్తా కోడళ్ళు అర్ధరాత్రి నుంచి నన్ను పడేయాలని ప్లాన్ వేసి ఇలా చీకట్లు పేడ ముద్దలు పెట్టినట్టున్నారు. మళ్ళీ పేడముద్దలు అంటామేంటే? నాలుక పెరిగిందానా? నోరు పారేసుకోకు, పాపం తగులుతుంది. నీ కొడుకు క్షేమం కోరి పెట్టిన గొబ్బెమ్మలేని ఇవన్నీ. ఆ నన్ను పంపించేస్తే వాడు మీ వాడవుతాడనే కదా మీరు కోరే క్షేమం. స్వర్ణ, ఏంటమ్మా పండగ పూట ఆ మాటలు? మీరు చేసుకునే పండుగ అదే కదా. అవి తొక్కి నువ్వేలా అసహించుకుంటున్నావో నిన్ను చూసి మేం కూడా అలాగే అసహించుకునేలా చేస్తున్నాం. పోవే పా, ఊరెక్కడానికి బయలుదేరావుగా, వెళ్ళా. నీ అపశగునం కూతలాపి పోతలకి. ఏ పూట ప్రశాంతంగా వెళ్ళనివ్వరు. చిచ్చి, దైవ దర్శనం కాగానే దెయ్యం ఎదురైనట్టుంది. మరి ఇంత గయ్యాడితనమా? అబ్బా, ఇది ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో నాకు అర్థం కావట్లేదు భగవంతుడా. అది పాపం అంత కష్టపడి వచ్చి గొబ్బెమ్మలు పెట్టెడితే ఇది తొక్కి పాడు చేసి పైగా పాడుకోతలకు వస్తుంది. నాకు అదోలా ఉంది. అదన్నట్టు సీత కనపడకపోవడమే మంచిదైంది. అది చూస్తుంటే ఇంతటితో పోయేది కాదు. ఇది ఈ గొడవ ఆగేది కూడా కాదు. నోరు పారేసుకుని బతుకుతుంది. లక్ష్మి, పద. నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ